చూసుకుని వస్తాడు పైకి స్టేజ్ మీదకి. ఓకే, ఎస్ కసిరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. ఆన్ చేయాలనుకుంటా. ఏం మాట్లాడాలి? ఏదో మాట్లాడరా, నువ్వు ఏది ఇస్తావు కదా అవుట్పుట్, ట్విట్టర్లో ఎక్కువ ఇస్తావు కదా, ఎక్కడికి మరి ఇస్తావు కదా. టెన్షన్ వస్తుందంట, క్యారెక్టర్ అదరగొట్టేసాడు ఈ సినిమాలో. ఓకే, రీసౌండ్ కూడా పెట్టా. నువ్వు ఉండాక ధైర్యంగా ఉంటుంది. అక్క నువ్వు వచ్చి ల్యాగ్ అవుతున్నప్పుడల్లా నువ్వు ఎనర్జీ పెంచాలి, నువ్వు సైడ్కి వెళ్ళిపోతావు. ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పండి. రాని ఉండాలండి. అమ్మయ్యా, మనకి అక్కడ కూడా స్పీకర్స్ పనిచేస్తున్నాయని అర్థమైంది. నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకెవరితో క్లోజప్ పడినట్టుంది స్క్రీన్ మీద, దానికి నవ్వారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. రెమ్యునరేషన్ పెంచేద్దాం అనుకున్నాను, సారీ. చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు, ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ప్రజలు ఉండాలి పాలించడానికి, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి. అంటే మీ దగ్గర ఏమి ఉండక్కర్లేదా? వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వెరీ గుడ్. మీకు అవునండి, రాజీవ్ గారు సుమా గారులో నాకు మా ఆవిడ అంతే. బాబా. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజయ్ దేవరకొండకి, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ఎలాంటి చేంజ్ ఓవర్ మనం చూడబోతున్నాం? పని చేయను పంపించు అని. అది కొంచెం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, చిన్న చిన్న బ్రీత్లు వేస్తూ ఉంటాడు, మీరు అది ఆర్ఆర్లు వేసుకోవాలి అక్కడ. జస్ట్ ఇది ట్రైలర్ అంతే అక్క, ఇప్పుడు దాకా నాకు కూడా తెలుసు జస్ట్ ఇది ట్రైలర్ అని, అదే చెప్తున్నా. బట్ థియేటర్లో అరిసి వాయిస్లు పోతాయి. వీలైతే ముందే రికార్డ్ చేసుకుని ఒక సౌండ్ బాక్స్ పట్టుకెళ్ళండి, దద్దరెళ్ళిపోద్ది థియేటరు. విజువల్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారు ఆ రేంజ్లో కనపడతారు ఈ సినిమాలో. ఓకే కసిరెడ్డి, మంచి కసి మీద ఉన్నారు ఈవెన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా. అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కోసం అర్జున్ రెడ్డిలో ఎలాంటి ఇంటెన్సిటీని అయితే చూసారో మళ్ళీ అలాంటిది ఇందులో కనిపించబోతుంది అని మొన్ననే వంశీ గారు చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ జూలై 31st. మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కసిరెడ్డి గారు. థ్యాంక్ యూ. బయలుదేరమంటారా? ఏంటి నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావా? మాట్లాడు. లేదక్క, అదే నీకే థ్యాంక్స్ చెప్దామని రాగానే పిలిచినందుకు. మాట్లాడండి. మీరు పిలిచే టైం కాదు, జస్ట్ ఇంకా రాలేదు కదా, ల్యాక్ చేద్దామని అంతే. ఓకే, అయిపోయిందా మాట్లాడడం? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ మహేష్. ఈ మైకులు రెండు అక్కడ అప్పచెప్పేసాను. మీరు దేనికే వాడతారు నన్ను ప్రతిసారి. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోలా గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి